హాయ్ పిల్లలు, 10th క్లాస్ పరీక్షలు రాసే పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఆల్ ది బెస్ట్ పిల్లలు, బాగా రాయండి ఎగ్జామ్స్. అందరూ బ్రిలియంట్సే కాదు, కొంతమంది డల్లర్స్ కూడా ఉంటారు, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా మినిమం పాయింట్స్ ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్ పేపర్లో ఒక క్వశ్చన్కి అనేది ఒక చిన్న క్లూ చెప్తాను మీకు. ఎలా అంటే ఫస్ట్ లెసన్ని ఫుల్గా బాగా అర్థం చేసుకోండి. దాంట్లోంచి ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా సరే ఒక మినిమం పాయింట్స్ అయితే మీరు పెట్టి రాయగలరు అనమాట. అలా చూడండి, అలా ట్రై చేయండి. పేపర్ అంతా కూడా ముందు వచ్చిన పాయింట్స్ అన్నీ, వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ముందు రాయడానికి ట్రై చేయండి. అశ్రద్ధ చేయొద్దు, టైం సరిపోదు కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చినవన్నీ కూడా ఫస్ట్ రాస్తూ ఉండండి. లాస్ట్లోకి వచ్చేసరికి ఒక 20 మినిట్స్ ముందే పేపర్ అవగొట్టేలాగా చూసుకొని ఒక్కసారి మళ్ళీ అన్నీ రిఫర్ చేసుకోండి. అన్నీ రాసారా లేదా అన్నీ కూడా చూసుకోండి. మీకు ఆల్రెడీ ప్రిపరేషన్స్ అయిపోయి ఉంటాయి దీని గురించి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా రాయండి. అందరూ కూడా ఆల్ ది బెస్ట్ పిల్లలు, బాగా రాయండి, మంచి మార్కులతో పాస్ అవ్వండి.